హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఒడిషా మన భారతదేశంలోనే అతి చిన్న రాష్ట్రమైన ఈ ఒడిశా రాష్ట్రం గురించి మనలో చాలా మంది భారతీయులకు పెద్దగా తెలియదు. ఒడిశా యొక్క రాజధాని అయిన భువనేశ్వర్ ఒక చిన్న సిటీగా పిలువబడిన భువనేశ్వర్లో దాదాపు 600 హిందూ దేవాలయాలను కలిగి ఉంది. అందుకే భారతదేశంలోని భువనేశ్వర్ని టెంపుల్ సిటీ అని కూడా పిలుస్తారు. ఈ ఒడిశా రాష్ట్రం గురించి మనకి పెద్దగా తెలియదు. ఈ ఒడిశాని ఎక్కువగా మీడియాలో వరదలు వచ్చినప్పుడు, సైక్లోన్స్ వచ్చినప్పుడు, నక్సల్స్ అటాక్ జరిగినప్పుడు మాత్రమే టీవీస్ అండ్ మీడియాలో చూపిస్తారు. కానీ ఒడిశా నిజానికి ఒక గొప్ప ఆర్కిటెక్చర్ ఇంకా ప్రకృతిపరమైన అందాన్ని కలిగి ఉంది. ఇవే కాకుండా ఒకప్పుడు మన గ్రామంలో రంగస్థల నాటకాలను చేసేవారు. కానీ ఇప్పుడు టెక్నాలజీ వేగంగా దూసుకుపోతుంది కాబట్టి సినిమాలు అనేవి వచ్చేసాయి. కానీ ఈ ఒడిశాలో ఇప్పటికీ రంగస్థల నాటకాలు ఎంతో వైభవంగా జరుగుతూ ఉంటాయి. వాటిని ఓపెన్ థియేటర్స్ అని కూడా అంటారు. మరి అలాంటి గొప్ప సంస్కృతి సంప్రదాయాలు కలిగిన ఈ ఒడిశా రాష్ట్రం గురించి మీకు తెలియని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్లో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. మేము ముందుగా ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీ మొబైల్కి అయితే నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియోకి మీ సపోర్ట్గా జస్ట్ లైక్ చేయండి చాలు. మీరు చేసే ఈ చిన్నపాటి లైక్ మాకు ఎంతగానో మోటివేషన్గా ఉంటుంది. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలను మేము మీ ముందుకు తీసుకురావడానికి మాకు ఎంతగానో మోటివేషన్ ఇస్తుంది. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఇన్ దిస్ వీడియో. ఇంకా లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఈ ఒడిశా రాష్ట్రం అనేక న్యాచురల్ హెరిటేజ్ సైట్స్ని కలిగి ఉంది. అందులో ముఖ్యంగా ఒడిశాలో ఉండే ఒక రాయి ఈ ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన రాయిగా పిలువబడుతుంది. అంటే ఆ రాళ్ళు 3 మిలియన్ సంవత్సరాల నాటి రాళ్ళని శాస్త్రవేత్తలు పరిశోధన చేసి కనుగొన్నారు. అంటే ఈ ప్లానెట్ నిర్మింపబడే 4.5 మిలియన్ సంవత్సరాలు అయి ఉంటుందని వారు చెప్తున్నారు. అందులో 3 మిలియన్ల సంవత్సరాల నాటి ఈ రాళ్ళు ఒడిశాలో కనుగొనబడ్డాయి. భారతదేశంలోని అత్యంత పురాతనమైన దేవాలయాల్లో ఒకటిగా చెప్పుకునే పూరి జగన్నాథ్ మందిర్ ఈ ఒడిశా రాష్ట్రంలోనే ఉంది. ఆ గుడికి ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది భక్తులు వచ్చి దర్శించుకుని వెళ్తూ ఉంటారు. ఈ పూరి జగన్నాథ్ టెంపుల్ ఎంత పెద్దది అంటే ఈ గుడికి వచ్చే భక్తుల కోసం అక్కడ ఒక కిచెన్ ని కూడా ఏర్పాటు చేశారు. మరి ఈ పూరి జగన్నాథ్ స్వామి గుడిలో ఉండే కిచెన్ ఈ ప్రపంచంలోనే అతి పెద్ద కిచెన్ గా పిలువబడుతుంది. ఆ కిచెన్ లో దాదాపు 600 మంది వంట చేయడానికి మరియు 400 వంటగదులు, అలాగే అందులో ప్రతిరోజు 20,000 మంది భక్తుల పైగా భోజనం చేస్తూ ఉంటారు. ఈ పూరి జగన్నాథ్ టెంపుల్లో ప్రసాదం తయారు చేయడానికి 12 అన్నం వండే పాత్రలను ఒకదానిపైన ఒకటి పెట్టి కింద మంటను పెడతారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ 12 భారీ పరిమాణంలో ఉన్న గిన్నెల్లో అన్నిటికన్నా పైన ఉన్నటువంటి గిన్నె తొందరగా కుక్ అవుతుందట. అది ఎందుకలా కుక్ అవుతుందో ఇప్పటికీ ఎవరికీ తెలీదు. ఆ కిచెన్లోకి ఎప్పుడు వెళ్ళినా కూడా 20,000 మందికి సరిపడే భోజనాన్ని సంవత్సరం పొడుగుతున్నా పెడుతూనే ఉంటారు. అంటే ఎప్పుడు ఆ కిచెన్కి వెళ్ళినా 20,000 మందికి ఆహారం పెడుతూనే ఉంటారు. అంతేకాకుండా ఆ గుళ్ళో దాదాపు 30 లక్షల మందికి సరిపడేంత ప్రసాదాన్ని కూడా వండుతూ ఉంటారు. నిజానికి మనం ఎంతో ఇష్టంగా తినే రసగుల్లా స్వీట్ కలకత్తా నుండి వచ్చింది అనుకుంటారు. కానీ నిజానికి ఈ రసగుల్లా ఈ ఒడిశా రాష్ట్రం నుండి వచ్చింది. ఈ ఒడిశా రాష్ట్రాన్ని ఇప్పుడైతే ఒడిశా అంటున్నారు, కానీ ఇదివరకు ఈ ఒడిశాని కళింగ సామ్రాజ్యం అనేవారు. భారతదేశంలో తయారు చేసిన ఏ న్యూక్లియర్ వెపన్ అయినా పరీక్షించడానికి ఒడిశాలోని హోలర్ ఐలాండ్లోనే ప్రయోగిస్తారు. ఐలాండ్ యొక్క పేరుని ఇప్పుడు ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ అని పేరు మార్చారు. ఇక్కడ ప్రతి సంవత్సరం ఈ ఒడిశాలోని ఐలాండ్ ప్రతి సంవత్సరం 6 కిలోమీటర్ల సముద్రంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. కొన్ని సంవత్సరాల్లో ఒడిశాలోని ఐలాండ్లు మొత్తానికి సముద్రంలో కలిసిపోతాయి. అంతేకాకుండా ఆసియా ఖండంలోని అతిపెద్ద ఊరు ఒడిశాలోనే ఉంది. దాని పేరు భోగన్ విలేజ్. ఈ ఒడిశాలోని సంబల్పూర్లో ఉన్న హెర్కత్ డ్యాము ప్రపంచంలోనే 4వ అతిపెద్ద డ్యామ్గా కూడా పిలువబడుతుంది. అంతేకాకుండా ఒడిశాలో ఉండే జిలాకా తీర ప్రాంతం ప్రపంచంలోనే అత్యధిక ఉప్పుని కలిగిన తీరంగా కూడా పిలువబడుతుంది. ఈ ఒడిశా యొక్క సంస్కృతి మరియు నృత్యం భారతదేశంలోని అత్యంత పురాతనమైన సంస్కృతులలో ఒకటిగా పిలువబడుతుంది. ఈ ఒడిశా సంస్కృతిలో బెంగాలీ సంస్కృతి మరియు దక్షిణ భారతదేశం యొక్క సంస్కృతిని మిక్స్ అయి ఉంటుంది. ఒడిశాలోని అత్యధిక జనాభా వరకు అందరూ ఒడిశా భాషనే ఎక్కువగా మాట్లాడుతారు. కానీ ఈ ఒడిశాలో దాదాపు
60కు పైగా తెగలకు చెందిన వారు ఉన్నారు. ఆయా ప్రకృతి తెగల వారికి ప్రత్యేకమైన భాష మరియు నృత్యం అలాగే సంస్కృతిని కలిగి ఉంది. ఈ ఒడిశాలో ఉన్న చాందిపూర్ బీచ్ ప్రపంచంలోనే ఉన్న ఒక హెన్సిక్ బీచ్గా పిలువబడుతుంది. ఎందుకంటే ఆ బీచ్ ఒక్కోసారి 6 కిలోమీటర్ల వరకు కనిపిస్తుంది మరియు ఒక్కోసారి ఈ బీచ్ 6 కిలోమీటర్ల వరకు మొత్తం సముద్రంలోనే మునిగిపోయి ఉంటుంది. ఈ ప్రపంచంలో ఉన్న అతిపెద్ద జాతికి చెందిన ఈస్టర్న్ క్రొకోడైల్ ఈ ఒడిశా రాష్ట్రంలోనే కనుగొన్నారు. మన భారతదేశంలోనే అతిపెద్ద టైగర్ సఫారీ కలిగిన ప్రాంతం ఈ ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్లోనే ఉంది. ఈ ప్రపంచంలోనే అతిపెద్ద టాటో ఏస్ హోస్టింగ్ ఈ ఒడిశాలోనే ఉంది. అంటే ఒడిశాలోని తీర ప్రాంతాలకి తాంబేళ్లు వస్తూ ఉంటాయి. భారతదేశంలోనే అత్యంత పురాతనమైన మ్యూజియం ఈ ఒడిశాలోనే ఉంది. ఆ మ్యూజియంలో అనేక కలెక్షన్లు కలిగిన మనోస్క్రిప్ట్లు, 1496వ సంవత్సరానికి చెందిన అభినవ గీత, గోవింద పుస్తకాలు కూడా ఉన్నాయి. ఆ పుస్తకాల్లో ఉన్న మ్యాటర్ 2వ శతాబ్దానికి చెందినదిగా భావిస్తున్నారు. ఈ ఒడిశా రాష్ట్రంలో ఉన్న ధర్మ పోర్టు గుజరాత్ పోర్టు తర్వాత అత్యంత లోతైన పోర్టుగా పిలువబడుతుంది. ఇప్పుడు చెప్పబోయే విషయం తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇక్కడ అమ్మాయిలు ఎక్కువగా 2 లేదా 3 అబ్బాయిలతో ప్రేమలో పడతారు. వీరికి కోరికలు కూడా ఎక్కువగా ఉంటాయి. అందుకారణంగా ఇక్కడ మహిళలకు పురుషులు కావాల్సి ఉంటుంది. ఇక్కడ ఇది కామన్ గానే అందరికీ తెలుసు. అవును, మీరు విన్నది నిజమే. ఇక్కడ ప్రతి అమ్మాయికి బాయ్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే వీరికి కోరికలు ఎక్కువగా ఉండడం చేతనే ఇలా వీరికి బాయ్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఉంటారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ ఒడిశా రాష్ట్రం గురించి మీకు ఇంకేమన్నా తెలిసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.